వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో కుకింగ్ ఆయిల్స్ చుట్టూ చాలా కథలే ఉన్నాయి. సో అసలు ఏది మంచిది కాదు వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దీపక్ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్, బేగంపేట. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, సో జనరల్గా ఈ గుండెకి సంబంధించిన ఇష్యూస్ వస్తే ఆయిల్ ఏది వాడుతున్నామని చెక్ చేస్తాం మనం, ఎందుకంటే దానివల్ల కొలెస్ట్రాల్ ఏమైనా పెరిగిందేమో అట్లాగా. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మంచిది, రిఫైన్డ్ ఆయిల్ మంచిది కాదు, ఇట్లా కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఒక సీనియర్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, జనరల్ మెడిసిన్ డాక్టర్ మీరు, సో ఎన్నో పేషెంట్స్ని చూసుంటారు. సో అసలు ఆయిల్స్కి హెల్త్కి నిజంగానే సంబంధం ఉంటుందా? ఏ ఆయిల్ అయితే మంచిది? డెఫినెట్గా ఉంటుందండి. బికాజ్ మన రోజువారీ తీసుకునే ఆహారంలో ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఆయిల్ దెర్ ఇస్ నో ఫుడ్. Nobody can prepare the food without oil. As much oil is less, as much good you are. Use less oil, your health will be at the best. Okay. So oils అనేది రిఫైన్డ్ అనేది మంచిది కాదు. ఆ పేరులో ఉంది రిఫైన్డ్. సో రిఫైన్డ్ అనేది అసలు మంచిది కాదు. డబుల్ రిఫైన్డ్, అగైన్ ప్యూర్లీ రిఫైన్డ్, ఫుల్లీ రిఫైన్డ్, దట్స్ నాట్ looks good, hears good, but not for healthy. ఇంత ముందండి తెలియదు. పూర్వకాల వాడే ఆయిల్స్ ఏంటి? వేరుశనగ పప్పు నూనె, పొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్ ఆయిల్, రుబ్బి ఆయిల్ తీసేవాళ్ళు అనమాట. సో నా ఇప్పుడు చెప్పేది గానుగ నూనె అంటాం. సో దోస్ ఆయిల్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. రిఫైన్డ్ ఆయిల్స్ మీన్స్ అదే గ్రౌండ్నట్ ఆయిల్, అదే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొని దే రిఫైన్ ఇట్, they eliminate the main useful things out, and they make it a crystal clear oil to look good, not taste good but look good, but not healthy. We say దానిలో విటమిన్ ఈ ఉంటుంది అట్లా రాస్తారు కదా, ఏం ఉంటాయి అసలు అలాంటివి? we should not comment about that. They may be, but హోమ్ మేడ్ లైక్ గానుగుండు అటువంటివి అయితే ది బెస్ట్ అంటాం. బికాస్ యూ గో టు దట్ షాప్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ దే మేక్ యువర్ ద ఆయిల్, వాట్ ఎవర్ ద సన్ఫ్లవర్ ఆర్ గ్రౌండ్ నట్ ఆర్ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, this and all are good. All these types of all oils are good, provided if it is not refined. Yes. Not refined. Yes. Rice bran oils is also good. And that too oils లో కొంచెం ఫ్రీక్వెంట్ కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తూ ఉండాలి అనేది చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఎన్నాళ్ళకు ఒకసారి మనము, దిస్ నో పర్టికులర్ ఎగ్జాక్ట్ క్రైటీరియా టు సే ఎన్నాళ్ళకు ఒకసారి అని చెప్పేసి అని, ఒక 10 days ఇది వాడటము ఒక ఆయిల్, 10 days సన్ఫ్లవర్ ఆయిల్, 10 days రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం మంచిది. గ్రౌండ్ నట్ ఆయిల్ మంచిది, కోకోనట్ ఆయిల్ మంచిది, రైస్ బ్రాన్ ఆయిల్ మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సే స్టేట్ వైజ్ ఇన్ కేరళ దే యూజ్ మోర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఆంధ్రాలో ఎక్కువ చూస్తే గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతాం. నార్త్ ఇండియాలో ఎక్కువ కొంచెం రైస్ బ్రాన్ ఆయిల్ కొంచెం ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఎనీ టైప్ ఆఫ్ ఆయిల్ ఈస్ గుడ్, ప్రొవైడ్ యూ చేంజ్ ఫర్ 10 days like this, one oil, 10 days another oil like that. Yes, but don't always use that refined oils, because for that in that refining process they use a few toxic chemicals. ఆ లుక్ రావడానికి, ఆ ఫీల్ రావడానికి, క్రిస్టల్ క్లియర్ ఆయిల్ రావడానికి దే యూజ్ మెనీ కెమికల్స్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో క్యాన్సర్స్ వస్తున్నాయి ఇలాంటి హానికరమైన కెమికల్ బేస్డ్ ఆయిల్స్ మనం వాడడం వల్ల అంటే ఏం చెప్తారు? నాట్ ఎగ్జాక్ట్లీ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఆయిల్స్ అని చెప్పలేము. దట్ కెన్ బి పార్ట్. ఫర్ క్యాన్సర్ టు బి డయాగ్నోసిస్ వీ కాంట్ బ్లేమ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఆయిల్. బట్ అంత ప్యూరిఫైడ్ రిఫైన్డ్ ఆయిల్స్ ఒకటి వాడడం కూడా అంత మంచిది కాదు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో జనరల్గానే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకి మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు సో ఇట్లాంటి ఆయిల్స్ అసలు యూజ్ చేయకూడదు. ఒకవేళ వాడాల్సి వస్తే ఏ ఆయిల్ అయితే, అంటే గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, ఇట్లా ఏ ఆయిల్ అయితే జస్ట్ ఓకే అంటే ఏం చెప్తారు? కోల్డ్ ప్రెస్లో రైస్ బ్రాన్ ఆయిల్ యూ కెన్ టేక్, అండ్ గ్రౌండ్నట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇస్ గుడ్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో ఆయిల్స్ మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అంటే పాడు చేస్తాయి, మీరు అన్నట్లుగా రిఫైన్డ్ ఆయిల్స్ అయితే రిఫైన్డ్ ఆయిల్స్ పాడు చేస్తాయి, మోతాదుకు మించిన వాడితే స్పాయిల్ చేస్తాయి. అందరూ ఏంటంటే ఇంట్లో కర్రీస్ లో 2 spoons చాలంటే 4 spoons వేస్తారు. ఎందుకు? టేస్ట్ బాగుంటుంది. సో దట్స్ వెరీ మిస్నోమర్. అఫ్ కోర్స్ వేర్ దేర్ ఇస్ ఆయిల్ దేర్ ఇస్ టేస్ట్. యూజ్ లెస్ ఆయిల్, యూజ్ హౌ మచ్ ఎవర్ ఆయిల్ యూ నీడ్.
use that much amount only. Okay, taste okay, but you should see the quantity of the oil, how much you are using it. And you can put a limit also for a month, 3 or 4 liters depending on the house family members. You put that restriction. Based on that, you're at good health. You can prevent your unnecessary diseases by taking over oil. కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుందా డాక్టర్ గారు జనరల్ గా? Yes, definitely. ఆయిల్స్ అనేవి. Yes, fatty foods and all. లివర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. లివర్ మీద ఇండైరెక్ట్లీ ప్రభావం తప్పకుండా చూపిస్తుంది. తప్పకుండా. అంటే ఎలాంటి జనరల్ గా ఈ లివర్ లో ఫ్యాట్ డిపాజిట్ అవడం అట్లా ఉంటుంది? ఆయిల్స్ వల్ల ఫ్యాట్ డిపాజిట్ అవ్వదు. ఓవరాల్ బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది అంటే దిస్ వన్ పార్ట్ ఫ్యాటీ లివర్ ఉంటుందని చెప్పొచ్చు. ఆయిల్ వల్లే అని చెప్పేది ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఇష్యూ అనేది చాలా మంది చాలా కామన్ గా వింటా ఉన్నాం. అర్లియర్ ఎందుకు వింటా ఉన్నాం, ఇంతకుముందు డయాగ్నోస్ అయ్యేది కాదు, ఇప్పుడు డయాగ్నోస్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు కొత్త కొత్త డిసీజెస్ బయటకు వస్తున్నాయి? ఇంతకుముందు లేవని కాదు, ఇంతకుముందు డయాగ్నోస్ అయ్యేది కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ we have so many methodology, diagnostic methods, so disease we could able to find out. సో డిసీజ్ బయటకు వచ్చాయి, అంతకుముందు తెలిసేది కాదు. పూర్వకాలంలో చనిపోయారా తెలీదు ఎందుకో మరి అంటాం. సో ఇట్ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, బట్ నౌ వీ కుడ్ ఏబుల్ టు డయాగ్నోస్ ఇట్. సో ఆ డిసీజెస్ బయటపడుతున్నాయి. డిసీజెస్ ఎక్కువ అవ్వలేదు. డిసీజెస్ అనేది వీ కుడ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ అండ్ వీ కెన్ బి ఏబుల్ టు క్యూర్ మెనీ ఆఫ్ ద డిసీజెస్. ఖచ్చితంగా డాక్టర్ గారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఆయిల్స్ గురించి. ఆయిల్స్ గురించి అసలు రకరకాల కథనాలు, ఇది మంచిది ఇది మంచిది కాదు. డోంట్ జస్ట్ గో బై ద యాడ్స్ అండ్ ఆల్ ఇన్ ద టీవీ. చూసేటి అన్ని తెల్లవన్నీ మంచివి కాదంటాం కదా, అటువంటివి తెల్లవన్నీ మంచిది కాదు. సో చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి ఈ ఆయిల్స్ అసలే మంచిది కాదు. కరెక్ట్. మంచి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.